నా పేరు మండా పద్మావతి. మాది తాడేపల్లిగూడెం. నేను ఐవీఎఫ్ స్టేట్ కమిటీకి గౌరవ సలహాదారులుగా గౌరవనీయులను కోన శ్రీనివాస్ గారు అలాగే గుండా సుప్రజ గారు నియమించడం జరిగింది. రేపు ఫిబ్రవరి 1వ తారీఖు తాడేపల్లిగూడెంలో ఎంతో విశేషంగా కమ్మ కళ్యాణ మండపంలో గౌరవనీయులు కైకరం శ్రీమంతుడు అయిన కోన శ్రీనివాస్ గారు ఐవీఎఫ్ స్టేట్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయుచున్నారు. అలాగే గుండా సుప్రజ గారు మహిళా విభాగీయ స్టేట్ అధ్యక్షురాలుగా ప్రమాణం చేయుచున్నారు. అంతేకాకుండా కోన శ్రీనివాస్ గారు పుట్టినరోజుల వేడుకలు కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన టీజే వెంకటేష్ గారు, భరత్ గారు, డుండి రాకేష్ గారు, అంబికా కృష్ణ గారు, అలాగే తెలంగాణ అధ్యక్షుడైన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, ఇలా అతిరథ మహారథులు ఎంతోమంది వీచేయుచున్నారు ఈ కార్యక్రమానికి. అలాగే తాడేపల్లిగూడెం ప్రజలు, అలాగే స్టేట్లో ఉన్న ఆర్యవైశ్య మహిళలు, సోదర సోదరిమణులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘం, అలాగే వనితా వాసవి క్లబ్, జాగృతి క్లబ్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ బైక్ ర్యాలీ అండ్ కార్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ర్యాలీని కూడా దిగ్విజయం చేయవలసిందిగా కోరుచు. జై జై వాసవి. నా పేరు కోమలి, మాది బాపట్ల జిల్లా. మాకు స్టేట్ ఐవీఎఫ్లో మహిళా సంఘంలో స్టేట్ కోఆర్డినేటర్గా నన్ను నియమించడం గౌరవనీయులైన కోన శ్రీనివాసరావు గారు, అలాగే స్టేట్ మహిళా అధ్యక్షురాలు గుండా నాగసుప్రజ గారు నియమించడం జరిగింది. రేపు జరగబో ఫిబ్రవరి 1వ తారీఖు తాడేపల్లిగూడెంలో కమ్మ కళ్యాణ మండపంలో జరుగు ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు గారి ప్రమాణ స్వీకారాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఇందులో భాగంగా కైకరం వాస్తవ్యులైన గౌరవనీయులు కోన శ్రీనివాసరావు గారు సర్వీసు సేవా కార్యక్రమాలు, ఒక ఆర్యవైశ్యులకి 100 గ్రైండర్లు, 30 కుట్టు మిషన్లు, 20 ల్యాప్టాప్స్ అందించడం జరుగుతున్నది. అందరూ కూడా ఇట్లా సేవా కార్యక్రమాలు చేసి ఆర్యవైశ్యులకి ఎంతో మనకి తోచినంత సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ముందుగా మరి ఇక్కడ మా ఛానల్స్ వారు వచ్చారు, వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కొత్త కనకరత్నమాల, మాది భీమలాపురం, ఆచండ మండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను ఆంధ్రప్రదేశ్ ఐవీఎఫ్కి గౌరవ సలహాదారుగా ఉన్నాను. అంటే నేను 2011 నుంచి ఈ ఐవీఎఫ్లో కొనసాగుతూ వస్తూ ఉన్నాను. మరి ఐవీఎఫ్ అంటే తెలుగులో అంతర్జాతీయ వైశ్య సమ్మేళనం. ఈ వైశ్య సమ్మేళనం ఇంటర్ జరుగుతున్నట్టు కోన శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇది ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంటే 2011 నుంచి ఉంది, కానీ ఎక్కువ ఇప్పుడు ఏంటంటే కోన శ్రీనివాస్ గారు స్టార్ట్ అయ్యాక దీంట్లో పూర్వ వైభవం వచ్చింది. పూర్వం చాలా వైభవంగా ఉండేది, ఇప్పటికీ హైదరాబాద్లో ఉంది, మనకి ఏపీలో తక్కువ. కానీ ఏపీలో ఏమైందంటే కోన శ్రీనివాస్ గారు వచ్చాక ఒక ప్రపంచంలాగా ఇది ముందుకు వెళ్ళిపోతున్నది. కాబట్టి ఇదేంటంటే సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళు వైశ్యాసకే కాదు, అన్ని వర్ణాలకే చేస్తారు. మెయిన్ ఏంటంటే వైశ్యాసం అంటే వాళ్ళకి ఏంటంటే డాక్టర్స్ ఎడ్యుకేషన్లోను, అలాగే సంస్కృతంలోను, క్రీడల్లోను, తర్వాత పేదవారికి హెల్ప్ చేస్తంలోను, ఇలా ఏ రంగం ఉన్నా చూసుకున్నా కూడా అన్ని రంగాల్లోనూ అన్నిటికీ వాళ్ళు తోడ్పడుతుంటారు. దీనికి ముఖ్యంగా ఆంధ్రాకి గంజి రాజమౌళి గుప్తా గారు అని చెప్పేసి ఆయన ఇందులో ఉన్నారు. తర్వాతమో అంటే శ్రీనివాస్ గుప్తా గారని, ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా గారు, వీళ్ళిద్దరూ కూడా నేషనల్ లెవెల్ లీడర్స్ మాట అండి. వాళ్ళు కూడా నాకు ఏంటంటే 2011 నుంచి ఉన్నాం వలన నేను ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండగా వర్క్ చేశాను. దాని కాబట్టి చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా మరి కోన గారు గ్రైండర్లు ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఇస్తున్నారు, మిషన్లు ఇస్తున్నారు, మరి సారీస్ ఇస్తున్నారు, ఐడి కార్డులు ఇస్తున్నారు. ఐడి కార్డు అంటే మనిషికి వచ్చి 500 కట్టాలి, అలాగే వాళ్ళు కట్టక్క లేకుండా ఫ్రీగా ఇస్తున్నారు మరి ఐడి కార్డు. ఇవన్నీ కూడా మరి కోన గారు ఆధ్వర్యంలో ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందంటే అది ఎలా పరిగెత్తుందంటే గుర్రం కంటే ఎక్కువగా పరిగెత్తుంది. కాబట్టి చాలా బాగుందండి. రేపు అందరూ కూడా అతిరథ మహారాజులు అందరూ వస్తున్నారు. ఢిల్లీ నుంచి అశోక్ అగర్వాల్ గారు వస్తున్నారు, ఈ గంజి రాజమౌళి గుప్తా గారు, ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా గారు, అలా మహిళా విభాగం వారు, అలాగే ఈ మహిళా విభాగానికి మనకి సుప్రజ గారు, కొండా నాగసుప్రజ గారు, ఆమె నంద్యాల కర్నూలు డిస్ట్రిక్ట్ బనగానపల్లి. ఆమె కూడా చాలా యాక్టివ్ పర్సన్. ఆమె ఆధ్వర్యంలో మా మహిళా సంఘం 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు వెళ్తున్నది.
చాలా బాగుంది. ఆమె కూడా వచ్చారు, పెనుగొండలో ఉన్నారు, ఆ దేవాలయం చూసుకుని ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ధన్యవాదాలు ఛానల్స్ వారికి తెలియజేస్తూ, అలాగే మరి మాకు కోన శ్రీనివాస్ గారు గౌరవ సలహాదారికి పోస్ట్ ఇచ్చినందుకు ఆయన కూడా ధన్యవాదాలు. అలాగే మరి గుండా నాగసుప్రజ గారు ఆమె నాకు ఇచ్చారు, ఆమెకు కూడా వారి కమిటీ టీంకి, నేషనల్ కమిటీకి, ఏపీ కమిటీకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.